పొత్తులు పొసక్క Yes. వాళ్ళు కొట్టుకుంటూ శేఖర్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తానండి. మనతో పాటు రాయపాటి అన్న గారు ఉన్నారు. రాయపాటి అన్న గారు ఎట్లా స్పందిస్తారండి ఈ రోజు విడుదల చేసినటువంటి లిస్టు పై? వైఎస్ఆర్సీపీ ఉద్దేశపూర్వకంగా అలిగేషన్స్, కాంట్రవర్సీస్ అనేది క్రియేట్ చేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ మీడియా సంస్థలు కానివ్వండి, ఇతర అంశాలు అనేటటువంటిది చిన్న అంశాలను పెద్ద పెద్దగా చూపించాలని ప్రయత్నం కొనసాగుతుంది. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై? ప్యానెల్లో ఉన్న పెద్దలకి అలాగే వీక్షకులందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవాళ కొత్తగా క్రియేట్ చేసేది ఉందండి. అసలు పొత్తు అనేది కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి కూడా ఇవాళన్నా 24 సీట్లు తీసుకున్నాం మేము. యాక్చువల్గా వాళ్ళు మొన్నటిదాకా 10 సీట్లు 15 సీట్లు అనే కదండి ప్రచారం చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ కొత్తగా. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు తీసుకున్న సీట్లు క్లియర్ గా అభ్యర్థులు ఎవరైతే గెలిచే వాళ్ళు ఉన్నారో, టికెట్లు ఎన్ని తీసుకున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు, గెలిచే అభ్యర్థులు అన్ని రకాలుగా కూడా ఆపోజిట్ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిని ఢీకొని గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అనేది గ్రౌండ్ రియాలిటీ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా పొత్తుకి ఎలాంటి విఘాతము కలగకుండా, అభ్యర్థులు ఎవరు కూడా ఆశించిన వాళ్ళు ఎవరు భంగపడకుండా, అంటే అన్ని రకాలుగా సిద్ధంగా ఉండి ఆశించిన వాళ్ళు ఎవరు భంగపడకుండా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు టికెట్లు తీసుకున్నారు క్లియర్ గా. దాని ప్రకారమే అభ్యర్థుల సెలక్షన్ అనేది కూడా జరుగుతుంది. ఇప్పుడు ఆ కార్యకర్తలకి నాయకుడికి లేని నొప్పులంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మధ్యాహ్నం నుంచి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ ముందు నొప్పులు పడుతున్నారు. ఇక్కడ మేం బానే ఉన్నాం. నా వాయిస్ వినిపిస్తుందండి? మేం బానే ఉన్నాము. మధ్యలో ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారో మాకు అర్థం కాని విషయం. ఇక్కడ క్లియర్ గా 3 పార్టీలు పొత్తులో ఉండాలన్నది పవన్ కళ్యాణ్ గారి యొక్క అజెండా. 3 పార్టీలు అనేది కాదు, యాంటీ గవర్నమెంట్ ఓట్ అనేది స్ప్లిట్ అవ్వకూడదని పవన్ కళ్యాణ్ గారి అజెండా. బీజేపీ సంబంధించి పొత్తు అనేది స్టిల్ ఇప్పటికీ 100% ఫుల్ఫిల్ గా వాళ్ళ దగ్గర నుంచి ఒక క్లారిటీ రాలా. దానికోసమే కొన్ని సీట్లు అనేవి పెండింగ్ పెట్టుకొని మరి ఇవాళ సీట్లు డిక్లేర్ చేసుకోవడం జరిగింది. రేపొద్దున బీజేపీ వస్తే మళ్ళీ ఇచ్చిన సీట్లు ఏవి వెనక్కి తీసుకునే పరిస్థితి లేకుండా ఆల్రెడీ వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇచ్చేసి తీసుకున్నారు. ఫర్దర్ గా వచ్చే నెక్స్ట్ లిస్ట్ లో కూడా బీజేపీతో ఫైనలైజ్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది బై ఛాన్స్. పైగా ఇవాళ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా ఒక విషయం ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు, నేను పొత్తులోకి వెళుతోంది ఈసారి రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే, నాయకుల పదవుల కోసమో లేదంటే కుల సమీకరణాల కోసమో లేదంటే నాకు అధికారం కోసమో కాదు. ఈ పొత్తు చెడిపోకూడదు. ఈ పొత్తు చెడిపోతే మళ్ళీ ఇంకొకసారి అసమర్థుడి అధికారంలోకి వస్తే రాష్ట్రం ఇంకా ఎవరు వచ్చినా సరే తర్వాత పైకి తేలేని పరిస్థితుల్లోకి పడిపోయింది. కాబట్టి ఈసారి ప్రభుత్వాన్ని దించడం మాత్రమే ప్రధాన ఎజెండాగా వెళ్తున్నామని చెప్పారు. ఏంటండి అరుణ గారు, పాజిబుల్ అయితే మీ వెహికల్ పక్కకు ఆపి మాట్లాడండి, కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది, ప్లీజ్. ఆపేయండి సార్, కంటిన్యూ ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా చెప్తూనే ఉన్నారు ఆయన క్లియర్ గా, ఇప్పుడు ఈ పొత్తు అనేది క్లియర్ గా రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే వెళ్తున్నాం, మా అధికారాల కోసమో లేదంటే నాయకుల పదవుల కోసమో కాదు అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని ఆయన గ్రౌండ్ రియాలిటీని క్లియర్ గా విహంగ వీక్షణలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రౌండ్ రియాలిటీని తీసుకొని ఆయన టికెట్లు తీసుకున్నాడు. ఇప్పుడు అసలు నాయకులకి కార్యకర్తలకి అలాగే పొత్తులో ఉన్న పార్టీలకి లేని బాధ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు పడుతోంది అంటే, కార్యకర్తలను రెచ్చగొట్టి ఓటు అనేది ట్రాన్స్ఫర్ అవ్వకుండా చేసి మళ్ళీ ఇంకొకసారి మోసపూరితంగా ప్రజల్ని మోసగించి మళ్ళీ అధికారంలోకి రావాలి అనే ఒక జుగుప్సాకరమైన వాళ్ళ ఆకాంక్ష తప్ప ఇందులో ప్రజల క్షేమం కోరి వీళ్ళు